వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్టు చేసి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ రాజా వెంకటరెడ్డి నేతృత్వంలో ఈ కేసును ఛేదించబడింది. గత శనివారం రెంజల్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు ప్రధాన నిందితుడు తహసీన్ ఖాన్, అతని సహచరుడు సయ్యద్ సోహెల్ ను పట్టుకున్నారు. తహసీన్ ఖాన్ మేస్త్రి పని చేస్తూ డబ్బుల కోసం బైక్ దొంగతనాలు ప్రారంభించాడు. వీరు నవిపేట్, రెంజల్, బోధన్, బాసరా ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించి మహారాష్ట్రలో అమ్మేవారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 15 బైకులు రికవరీ చేశారు. ఈ అరెస్టుతో బైక్ దొంగతనాల కేసును విజయవంతంగా పరిష్కరించిన పోలీసులను ఎల్ రాజా వెంకటరెడ్డి అభినందించారు. ఎస్ఐ నవీపేట్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మయ్య సమక్షంలో వారి టీం అంతా కూడా ఈరోజు రేంజల్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక తగిన సమాచారం ప్రకారం 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అంతర్రాష్ట్ర బైక్ దొంగతనం నేరస్తులు. దాంట్లో తహసీన్ ఖాన్ ఎలియాస్ అర్ఫాన్, ఇతను లేబర్, నిజాం కాలనీలో ఉంటాడు. అలానే సయ్యద్ సోహెల్, ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి, నాందేడ్ చెందిన వ్యక్తి. వీరిద్దరు కలిసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ 3 టౌను, తర్వాత నవీపేట్, బోధన్ టౌను, రేంజల్ అండ్ మహారాష్ట్రలో వివిధ నేరాలు పాల్పడ్డారు. టోటల్గా వీరి దగ్గర నుంచి 11 బైక్లను రికవరీ చేయడం జరిగింది. ఆల్ వర్త్ రూపీస్ 4,70,000 వీరందరికీ కూడా ఇద్దరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు కూడా ఇదే విధమైన నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. లాస్ట్ 1 వీక్ నుంచి సిఏ నార్త్ రూరల్ ఆధ్వర్యంలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీము చాలా కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేశారు. చిన్న క్లూ ఆధారంగా వీళ్ళు మహారాష్ట్ర వెళ్ళి, నాందేడ్ వెళ్ళి అక్కడి నుంచి కొన్ని క్లూస్ తీసుకొని ఈ రెగ్యులర్గా నవీపేటలో ఈ మార్కెట్ ఏరియాలో దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో దాని ప్రకారంగా క్లూస్ సంపాదించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొత్త సమాచారం ఉంది, దాని మీద కూడా వీళ్ళ టీమ్ కంటిన్యూగా వర్కౌట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రేపు రిమైండ్కి తరలించడం జరుగుతుంది. వీళ్ళిద్దరు